హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలో చూడబోతున్నామండి. ముందుగా ఒక ఇది తొట్టి తీసుకొని పూల కుండి కానీ తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలండి. డ్రైన్ హోల్స్ పెట్టుకోవాలి. దానికి చిన్న చిన్న స్టోన్స్ పెట్టుకోవాలి అడ్డంగా, ఎందుకంటే మనం వేసేది కొన్ని రోజులైనాక వాటర్ దిగేదానికి అనమాట. కింద ముందుగా చూపిస్తున్నాను చూడండి. బూడిద తెచ్చుకున్నాను. బూడిద, డ్రై ఆకులు అంటే ఎండాకులు, ఇంకా ఇసుక తెచ్చుకున్నాను. ఇక వెజిటేబుల్స్ తొక్కులు అన్నీ పెట్టుకున్నానండి రెడీగా. కోడిగుడ్డు ఇది కూడా పెట్టుకున్నాను, షెల్స్. ఈ విధంగా డ్రైన్ హోల్స్ ఉంటాయి కదా, డ్రైన్ హోల్స్ లేకపోతే డ్రైన్ హోల్స్ పెట్టుకోండి. ఈ విధంగా చూపిస్తాను కంపోస్టింగ్ ఎలా తయారు చేసుకోవాలి. డ్రై కంపోస్ట్ చేస్తున్నానండి, కాబట్టి వెట్ కంపోస్ట్ అయితే పురుగులు పట్టేస్తాయి. కాబట్టి నేను ఎప్పుడు ఈ విధంగానే తయారు చేస్తాను. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది కదండి మట్టి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ మట్టి వేస్తున్నాను, మామూలు మట్టి. ఎర్రమట్టి కూడా అంటూ ఉంటారు, రెడ్ సాయిల్ అనమాట. కొంచెం గట్టిగా ఉంది, పొడి పొడి చేసుకుంటున్నాను. పెద్ద పెద్ద సిటీస్లో ఉండే వాళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చండి. మట్టి మనకి కొంచెం ఉంటే చాలు, చాలా ఎక్కువ అవుతుంది. ఈ విధంగా మొత్తం పొడి చేసుకొని ఫస్ట్ వేసుకోవాలి రెడ్ సాయిల్. నేను చెప్పే ప్రకారం చేసుకోండి, అసలు పురుగులే పట్టవు. 1 మంత్ కల్లా రెడీ అయిపోతాం, 20 డేస్ కల్లా రెడీ అయిపోతుంది కంపోస్ట్ అనేది. చక్కగా చెట్లకి కావాల్సిన పోషకాలన్నీ దీంట్లోనే ఉంటాయండి. ఎందుకంటే మనం డ్రై లీవ్స్ వేస్తున్నాము, కూరగాయల తొక్కులు, క్యారెట్ తొక్కులు అన్నీ వేస్తున్నాము, ఎగ్ షెల్స్ వేస్తున్నాము. కాబట్టి ఇది మంచి కంపోస్ట్ అని చెప్పచ్చండి. హెల్తీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కార్డ్బోర్డ్స్ చింపుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా కార్డ్బోర్డ్స్ సెకండ్ లేయర్ వేస్తున్నాను మట్టి తర్వాత. ఎందుకంటే మనం వేసే కంపోస్టు వల్ల నీళ్లు పీల్చేస్తుంది అన్నమాట. ఏదో వేసాము కార్డ్బోర్డ్స్ ముక్కలు అవి. ఈ విధంగా కిచెన్లో వేస్ట్ అండి ఇదంతా. ఆకుకూర ఒలిచినాక మొత్తం వేస్ట్ ఇది. కొత్తిమీర, తర్వాత పొటాటోసు, క్యారెట్, ఆకుకూర కూడా కాడాలండి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇంకా బూడిద వేస్తున్నాను. బూడిద వేయటం వల్ల మన కంపోస్ట్ అనేది పురుగులు పట్టకుండా ఉంటాయి. అంటే డ్రోసోఫిల్లర్స్ అంటారు కదండి, చీకటి ఈగలు ఏదంటారు కదా, అవి రాకుండా ఉంటాయి. కాబట్టి బూడిద కంపల్సరీ వేయాలి. నెక్స్ట్ లేయర్ నేను ఇసుక వేసుకుంటున్నానండి. ఇసుక ఇలా ప్రాసెస్ మనము స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. సాయిల్ వేసుకొని, తర్వాత ఆకుకూర తొక్కలు ఏముంటాయో, కిచెన్ వేస్ట్ అవన్నీ వేసుకొని అన్నీ చేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ నేను ఆనియన్స్ అన్నీ వేసానండి. ఆనియన్స్ తొక్కులు, క్యారెట్ తొక్కులు, కాబట్టి ప్రత్యేకంగా వేయట్లేదు. ఇప్పుడు డ్రై లీవ్స్ వేసుకుంటున్నాను. డ్రై లీవ్స్ వేయటం వల్ల కోకోపీట్ అంటే అంటారు కదండి, అలా పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా నలిపి వేస్తుంది. ఇలా డ్రై లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి నేను. కంపోస్ట్ వీడియో చేయాలి కాబట్టి డ్రై లీవ్స్. ఇది గానుగాకు అనమాట. చాలా అంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి దీంట్లో. వేపాకు కూడా వేసుకోవచ్చు, వేపాకులు కూడా వేసుకోవచ్చు. మిగతా ఆకులు డ్రై లీవ్స్ ఏమున్నాయి అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది కంపోస్ట్ అండి, ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్నాను 1 మంత్ ముందర. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో. దీంట్లో ఆనియన్ తొక్కులు, ఎగ్ షెల్స్, తర్వాత కిచెన్ వేస్ట్ సంబంధించి ఏమేమి ఉంటాయో ఆకుకూరలు కానీ, ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ అన్నీ వేసేసానండి. చూడండి అసలుకి కంపోస్ట్ లాగా అనిపించలేదు కదా, కంపోస్ట్ తయారు చేశాను. దీంట్లో బనానా తొక్కులు కూడా వేసానండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఎందుకంటే దీంట్లో పొటాషియం మొక్కలకి అందుతుంది. మనం ఏం ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదండి, దీంట్లోనే మొత్తం ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఎగ్ షెల్స్ వేసుకుంటున్నాను. తక్కువ ఉన్న ఎగ్ షెల్స్ ఇవాళ, అంటే ఎక్సెల్స్ అన్నీ చేసుకుంటాను, అన్నీ మిక్స్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటారండి. నేనైతే దీంట్లోనే పాటింగ్ చేస్తాను అన్నమాట, చెట్టు నాటేసుకుంటాను. ఇలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని రోజులైనాక కిచెన్ వేస్ట్ రోజు వస్తుంది కదా మనకి అక్యుములేట్, అది కూడా వేసుకొని ఒక లేయర్ మట్టి వేసుకొని అటు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై లీవ్స్ వేస్తున్నాను. ఒత్తి చేసుకోవాలండి. ఇవి రేక్కాయలు ఆకులండి. ఆకులు రాలిపోయి ఉంటే తెచ్చుకున్నాను. ఈ విధంగా కార్డ్బోర్డ్స్ వేసాను, ఇంకో లేయరు. ఇప్పుడు బూడిద వేస్తున్నానండి. సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి, అంటే ప్రాసెస్ అనమాట. ఇలా చేస్తే డ్రై కంపోస్ట్ నీట్గా రెడీ అయిపోతాయి. షేడ్లో పెట్టుకోవాలి, ఎండలో పెట్టద్దు. మామూలుగా అయితే వెట్ కంపోస్ట్ అయితే పురుగులు పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి వెట్ కంపోస్ట్ ఇప్పుడు ఫస్ట్లో తయారు చేశానండి, నాకు కుదరలేదు. ఈ విధంగా కూరగాయల తొక్కులు వేసేస్తున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారండి కంపోస్ట్ వీడియో పెట్టమని, కాబట్టి పోస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా చక్కగా తయారు చేసుకోవచ్చండి. మట్టి మనం ఇసుక కొంచెం ఉంటే చాలు, చాలా చేసుకోవచ్చు. దీంట్లో టీ పౌడర్ కానీ, రాగి పిండి కానీ, ఏమవుతే పనికిరావు అవన్నీ వేసుకొని చేసుకోవచ్చండి. దీంట్లో కావాలంటే యాపిల్ తొక్కులు, పప్పాయ తొక్కులు అన్నీ వేసుకోవచ్చండి. ఏమవుతే వేస్ట్ ఉన్నాయి మొత్తం వేసుకొని ఇలా ఫిల్ చేసుకోవటమే.
దీంట్లో ఎండిపోయిన పువ్వులు కూడా వేసుకోవచ్చండి. దేవుడికి పెడుతూ ఉంటాం, పడేస్తూ ఉంటాం. ఆ ఫ్లవర్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎండిపోయిన పువ్వులు కానీ, పచ్చి పువ్వులు కానీ, చామంతి పువ్వులు కానీ, రోజ్ ఫ్లవర్స్ కానీ అన్నీ వేసుకోవచ్చండి దీంట్లో కంపోస్ట్లో. చూసారు కదా ఎలా కంపోస్ట్ తయారు చేసామో, ఈ విధంగా తయారు చేసుకోండి. కాస్త ఒత్తుకుంటూ తయారు చేసుకోండి. కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా 20 డేస్కి రెడీ అయిపోతుంది. ఇది డ్రై కంపోస్ట్ అండి. వెట్ కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే వెట్ కంపోస్ట్ అయితే మజ్జిగ వేస్తాం, పురుగులు వస్తాయి. చూడండి ఎంత చక్కగా కంపోస్ట్ తయారైందో చూడండి, మీరే కళ్ళతో చూడండి. ఇలా కంపోస్ట్ తయారు చేసుకోండి, చెట్లకి హెల్తీగా పెట్టుకోండి. బయట మట్టి కొనే బదులు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మెన్యూరు. ఈ విధంగా పేడ కూడా వేసానండి. అన్నీ కలిపి పెట్టాను. టీ పౌడరు, పేడ, వెజిటేబుల్స్ తొక్కులు, తర్వాత ఎగ్ షెల్స్, టీ పౌడరు, మిగతావి పప్పాయ లీవ్స్ అన్నీ మొత్తం వేసానండి. పప్పాయ ఆకులు కానీ లేకపోతే పండ్లు తొక్కలు కానీ అన్నీ వేసి కంపోస్ట్ తయారు చేశాను. దీనిలో కొబ్బరి పొడి, కొబ్బరి పీచు కూడా వేసానండి. కొబ్బరి పీచు వేయటం వల్ల కోకోపీట్ తయారవుతుంది. ఈ విధంగా అన్ని మిక్స్డ్ అండి, అన్నీ ఉన్నాయి దీంట్లో. కావలసిన పోషకాలన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలా అనిపించింది ఈ వీడియో కానీ, కంపోస్ట్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతా వేసినాక మట్టితో కవర్ చేసుకోండి, అస్సలకి పురుగు అనేది పట్టదు.